Namaste students, welcome back to our channel, our master English course. With the last video, I completed the 4 subdivisions of past tense. In this video, I am going to tell about simple future. What is the definition of simple future? It indicates the mode of an action which will begin in future. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయబోతున్నాను అని చెప్పడానికి లేదా భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ మనము యూజ్ చేస్తాం. ఓకే, వెర్బ్ ఫార్మ్ ఈస్ సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ విల్ గాని షల్ గాని ఉండాలి ప్లస్ మెయిన్ వెర్బ్ V1 ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. దిస్ ఈస్ ద వెర్బ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, she dash go to Chennai tomorrow. In the public examination they will give like this. But how can we identify this is in simple future? Public లో సింపుల్ ఫ్యూచర్ సంబంధించి బిట్స్ ఈ విధంగా ఇస్తారనమాట. అయితే she dash go to Chennai tomorrow అనే సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే టుమారో, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. Whenever you identify tomorrow in the sentence, certainly you think that is in simple future. అర్థమవుతుందా? అంటే టుమారో అనే పదాన్ని మనం ఒక సెంటెన్స్లో చూసినట్లయితే అది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. దెన్ చేంజ్ ద వెర్బ్ ఫార్మ్ ఇన్ ద బ్లాంక్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్. హౌ కెన్ వి చేంజ్? మామూలుగా అయితే ఐకి ఉయికి మాత్రమే షల్ అనే హెల్పింగ్ వెర్బ్ అని మనం యూజ్ చేయాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకు షీ వచ్చింది కాబట్టి వెర్బ్ ఫార్మ్ మనం ఎలా చేంజ్ చేయాలి? విల్ గో అని చేంజ్ చేయాలి. అంటే దీని అర్థమైంది, ఆమె రేపు చెన్నైకి వెళ్తుంది. ఇది రేపు జరగబోయే పని కాబట్టి, అంటే ఫ్యూచర్లో జరగబోయే పని కాబట్టి దీన్ని మనము సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తున్నాం. సింపుల్ ఫ్యూచర్లో మనకుంటే వర్బ్ ఫార్మ్ ఏంది? సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ విల్ కానీ షల్ కానీ ఉండాలి ప్లస్ మెయిన్ వెర్బ్ V1 ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. మనకు సబ్జెక్ట్ విల్ వచ్చింది, మెయిన్ వెర్బ్ V1లో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది అన్నమాట. ఇక్కడ విల్ని మనం ఎందుకు యూజ్ చేసాం? సబ్జెక్టు షీ వచ్చింది కాబట్టి. ఐకి ఉయికి మాత్రమే షల్ని మనము హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మై ఫాదర్ డాష్ కమ్ ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ వీక్. Now, how can we identify this is in simple future? Next week. This is identification word of simple future. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని మనము ఎలా చేంజ్ చేయాలి? మెయిన్ వెర్బ్ని విల్ కమ్ అని ఎందుకు యూజ్ చేయాలి? మై ఫాదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అంటే ఐకి ఉయికి మాత్రమే మనం షల్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ అన్నిటికీ మనము విల్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ విల్ని యూజ్ చేస్తున్నాం. విల్ కమ్, దట్ మీన్స్ మై ఫాదర్ విల్ కమ్ ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ వీక్. అంటే మా ఫాదర్ నెక్స్ట్ వీక్ అమెరికా నుండి వస్తాడు. అంటే ఇది మనకు ఫ్యూచర్లో జరగబోయే పని. నెక్స్ట్ వీక్ అంటే అది భవిష్యత్తులో జరగబోయే పని కాబట్టి మనము దీన్ని సింపుల్ ఫ్యూచర్లోకి ఈ విధంగా చేంజ్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఒక వాక్యంలో కనబడినట్లయితే దాన్ని మీరు సింపుల్గా అది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద పిఎం డాష్ మీట్ అపోజిషన్ మెంబర్స్ సూన్. నౌ హౌ కెన్ వి ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్? సూన్, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. సూన్ మీన్స్ త్వరలో, అంటే భవిష్యత్తులో. త్వరలో అంటే భవిష్యత్తులో, అంటే యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి దీన్ని మనము సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేయాలి లేదా సింపుల్ ఫ్యూచర్లోకి మార్చాలి. అప్పుడు మనము మెయిన్ వెర్బ్ని ఏ విధంగా యూజ్ చేయాలి? ద పిఎం విల్ మీట్ అపోజిషన్ మెంబర్స్ సూన్. అంటే అర్థమైంది, త్వరలో పిఎం అపోజిషన్ మెంబర్స్ని కలుస్తారు. అంటే యాక్షన్ అనేది జరగబోతుంది కాబట్టి దాన్ని మనము సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఐ డాష్ హెల్ప్ యూ లేటర్. నౌ హౌ కెన్ వి ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్? లేటర్, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. అంటే అర్థమైంది, లేటర్ అంటే తరువాత. ఇది కూడా మనకు ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి మనము మెయిన్ వెర్బ్ని ఏ విధంగా చేంజ్ చేయాలి? ఐ విల్ హెల్ప్ యూ later.
ఐకి వీకి మాత్రమే షల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలని చెప్పాను. ప్రజెంట్ మోడర్న్ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఏదైనా విల్ని యూజ్ చేయొచ్చు, కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రము కంపల్సరీ మనం షల్ని ఐకి వీకి యూజ్ చేయాలి. ఇంకా ఎక్కడైనా సరే విల్ని మనము ఏ సబ్జెక్ట్కైనా యూజ్ చేయొచ్చు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. అర్థమవుతుందా? పాజిటివ్లో కానీ నెగటివ్లో కానీ మనము అన్ని సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయొచ్చు ప్రజెంట్ మోడర్న్ ఇంగ్లీష్లో. కానీ అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అయితే కంపల్సరీ ఐకి వీకి షల్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనము యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఐ విల్ హెల్ప్ యూ లేటర్ అంటే అర్థమైంది, తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తాను. అర్థమవుతుందా? అది కూడా ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి మనము మెయిన్ వెర్బ్ని సింపుల్ ఫ్యూచర్లో మార్చామన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డాష్ విజిట్ ఇండియా షార్ట్లీ. హౌ కెన్ we identify this is in simple future? Shortly. This is identification word of simple future. Whenever you identify shortly in the sentence, certainly you think that is in simple future. అర్థమవుతుందా? షార్ట్లీ అంటే అర్థమైంది త్వరలో లేదా తొందరలో. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ వెర్బ్ని ఎలా ఇచ్చేయాలి, ఎలా చేంజ్ చేయాలి? విల్ విజిట్. ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా విల్ విజిట్ ఇండియా షార్ట్లీ అంటే అర్థమైంది అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకి తొందరలో వస్తారు లేదా ఇండియాని తొందరలో సందర్శిస్తారు. ఇది కూడా మనకు ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి అంటే జరగబోయే పని కాబట్టి మనం దీన్ని సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేయాలి. సింపుల్ ఫ్యూచర్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి? భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి. సింపుల్ ఫ్యూచర్ జస్ట్ షోస్ ఫ్యూచర్ యాక్షన్స్. అర్థమవుతుందా? అది ఫ్యూచర్ యాక్షన్స్నే తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి మనం దీన్ని సింపుల్ ఫ్యూచర్లోకి యూజ్ చేసాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఇఫ్ యూ ఇన్వైట్ హర్ షీ డాష్ కమ్ టు ద పార్టీ. హౌ కెన్ వీ ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్? ఇఫ్. వెనెవర్ యూ ఐడెంటిఫై ఇఫ్ ఇన్ ద సెంటెన్స్ యూ థింక్ దట్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. అంటే ఇది కండిషనల్ సెంటెన్సెస్ కిందకి వస్తుందన్నమాట. దీంట్లో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని టెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇఫ్ వచ్చి దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్లయితే సబార్డినేట్ క్లాజులో, అంటే సబార్డినేట్ క్లాజులో ఇది క్లాజెస్ కిందకి కండిషనల్ సెంటెన్సెస్ లేదా ఇఫ్ క్లాజ్ అంటాం అనమాట. అవి మీకు టెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇఫ్ వచ్చి దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్లయితే సబార్డినేట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో ఏమొస్తుందంటే సింపుల్ ఫ్యూచర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ఏ కండిషన్. అర్థమవుతుందా? సబార్డినేట్ క్లాజ్లో ఇఫ్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ గానే ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో ఏముండాలి? సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. దట్ ఈస్ ఏ కండిషన్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ కండిషనల్ సెంటెన్స్. అర్థమవుతుందా? దట్స్ వై హౌ టు చేంజ్ మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? షీ విల్ కమ్ అంటే అర్థమైంది. ఇఫ్ యూ ఇన్వైట్ హర్ షీ విల్ కమ్ టు ద పార్టీ. నువ్వు ఆమెని ఇన్వైట్ చేసినట్లయితే లేదా ఆమెని ఆహ్వానించినట్లయితే ఆమె పార్టీకి వస్తుంది. అది దాని యొక్క మీనింగ్. ఇఫ్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ గానే వచ్చినట్లయితే సబార్డినేట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. దట్ ఈస్ ఏ కండిషన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. టుమారో, నెక్స్ట్ వీక్, సూన్, లేటర్, విజిట్, షార్ట్లీ. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ keywords of simple future. Whenever you identify any of these identification words in the sentence, certainly you think that is in simple future. Okay, tomorrow anagani, next day gani, next week gani, next month gani, next year gani, soon gani, later gani, shortly gani, if gani ఒక వాక్యంలో మీరు గాన గమనించినట్లయితే అది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు సింపుల్ ఫ్యూచర్ యొక్క ఐడెంటిఫికేషన్ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు సింపుల్ ఫ్యూచర్కి ఐడెంటిఫికేషన్ వర్డ్స్ అనమాట. ఈ వర్డ్స్ని మీరు ఒక వాక్యంలో ఎక్కడ ఐడెంటిఫై చేసినా అది సింపుల్ ఫ్యూచర్లో ఉందనే విషయాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. మెయిన్లీ హౌ మెనీ టెన్సెస్ వీ హ్యావ్? 3 tenses. వాట్ ఆర్ దే? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్.
అగైన్ ఎవ్రీ టెన్స్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 4 tenses. ప్రతి టెన్స్ని కూడా తిరిగి మనము 4 భాగాలుగా విభజించాం. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్, సెకండ్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్, థర్డ్ వన్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. అంటే రెగ్యులర్ యాక్షన్స్కి, ప్రస్తుతం జరగబోయే పనులకి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. గతంలో అయిపోయిన పనులకి సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. భవిష్యత్తులో జరగబోయే పనులకి సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలి. అంటే ఈ 3 టెన్సెస్ని కానీ బాగా తెలుసుకున్నట్లయితే మీకు 70% ఇంగ్లీష్ వచ్చేసినట్లు అన్నమాట. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సింపుల్ పాస్ట్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఒకసారి మనము రీకలెక్ట్ చేసుకున్నాం. ఓకే, నౌ లెట్ us see how we form a sentence in simple present, simple past and simple future. అంటే ఒక సెంటెన్స్ని సింపుల్ ప్రెజెంట్లో ఏ విధంగా ఫామ్ చేయాలి, సింపుల్ పాస్ట్లో ఏ విధంగా ఫామ్ చేయాలి, సింపుల్ ఫ్యూచర్లో ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది చూద్దాం. మనము 3 టెన్సెస్లో ఓన్లీ ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఏ టెన్స్లో అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, షీ డాష్ గో టు కాలేజ్ డైలీ అంటే ఇది రెగ్యులర్ యాక్షన్ అన్నమాట. అంటే రెగ్యులర్ యాక్షన్ కానీ అదేవిధంగా ఏదైనా ఒక పని స్టార్ట్ చేయబోయే ముందు కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ V1 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా మెయిన్ వెర్బ్ని చేంజ్ చేయాలి, షీ గోస్ టు కాలేజ్ డైలీ అంటే అర్థమైంది ఆమె రెగ్యులర్గా రోజు కాలేజ్కి వెళ్తుంది అని దాని యొక్క మీనింగ్ అన్నమాట. ఇక్కడ గోస్ అనేది ఎందుకు ఇచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పున్నా, సింపుల్ ప్రెజెంట్ అని చెప్పేటప్పుడు మనము మెయిన్ వెర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ ఎప్పుడు చేర్చాలి అనేది కూడా మీకు చెప్పున్నాను అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్గాన సబ్జెక్ట్గా వచ్చినట్లయితే మెయిన్ వెర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలని సింపుల్ ప్రెజెంట్ చెప్పేటప్పుడు చెప్పున్నాను అనమాట. దీని గురించి మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలంటే, మీకు తెలియాలంటే ఆ వీడియోని చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు ఇచ్చేయాలి, రెగ్యులర్ యాక్షన్స్కి ఏదైనా ఒక పనిని చేయబోయే ముందు జస్ట్ బిఫోర్ స్టార్ట్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. డైలీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఐడెంటిఫికేషన్ వర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ షీ డాష్ గో టు కాలేజ్ ఎస్టర్డే. హౌ కెన్ వి ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్? ఎస్టర్డే, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ మనకు వెర్బ్ ఫామ్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ వెర్బ్ V2లో ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. సింపుల్ పాస్ట్లో మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా V2 ఫామ్లోనే ఉండాలి. ఇప్పుడు గో యొక్క వెర్బ్ ఫామ్స్ ఏంది మనకు, గో, వెంట్, గాన్. కాబట్టి మనం అక్కడ V2 ఫామ్ కాబట్టి ఏం రాయాలి, వెంట్. షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే అర్థమైంది ఆమె నిన్న కాలేజీకి వెళ్ళింది. దీని యొక్క అర్థమైంది ఆమె డైలీ కాలేజీకి వెళ్తుంది. దీని యొక్క అర్థమైంది ఆమె నిన్న కాలేజీకి వెళ్ళింది. అంటే ఇది యాక్షన్ స్టార్ట్ కాబోయే పని అనమాట. అంటే ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది నిన్న జరిగిపోయిన పని, ఎస్టర్డే అంటే నిన్న. ఇది మనకు ఎస్టర్డే కనబడిందంటే అది సింపుల్ పాస్ట్ అనుకోవాలి, డైలీ కనబడిందంటే అది సింపుల్ ప్రెజెంట్ అనుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ షీ డాష్ గో టు కాలేజ్ టుమారో. ఇది మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉందని ఎలా తెలుస్తుంది, టుమారో. దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనము మెయిన్ వెర్బ్ని ఎలా యూజ్ చేయాలి, షీ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే అర్థమైంది ఆమె రేపు కాలేజీకి వెళ్తుంది అంటే జరగబోయే పని అనమాట. ఇది ప్రస్తుతం జరిగే పని, ఇది నిన్న అయిపోయిన పని, ఇది రేపు జరగబోయే పని. అర్థమవుతుందా? అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి, సింపుల్ పాస్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, సింపుల్ ఫ్యూచర్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయం మీకు క్లియర్గా తెలిసినట్లయితే వాటి యొక్క యూసేజ్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ లెర్న్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దీస్ 3 tenses వెరీ వెల్, 70% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూ విల్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. ఓకే, అంటే ఈ 3 టెన్సెస్కి సంబంధించి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీట్గా కానీ బాగా నేర్చుకున్నట్లుగానైతే 70% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ని మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు. అర్థమవుతుందా? ఎక్కువగా మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం, తర్వాత సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం.
తర్వాత ఏది యూజ్ చేస్తామంటే సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ప్రెజెంట్ యాక్షన్, దిస్ ఈజ్ పాస్ట్ యాక్షన్, దిస్ ఈజ్ టుమారో యాక్షన్, అంటే ఫ్యూచర్ యాక్షన్. అర్థమవుతుందా? ఈ 3 యాక్షన్స్ కానీ మీరు బాగా నేర్చుకుంటే యూ విల్ స్పీక్ 70% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. మనము సింపుల్ ఫ్యూచర్ గురించి ఈ వీడియోలో నేర్చుకున్నాం. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.